రీసెంట్గా మీరు చూసుకుంటే చాలా స్మార్ట్ ఫోన్స్ సైలెంట్గా ప్రైస్ పెంచేస్తున్నాయి. కొన్ని అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నాయి, లైక్ వివో కానీ ఐక్యూ కానీ అఫీషియల్గా అనౌన్స్ చేసినాయి. అండ్ రీసెంట్గా ఒప్పో రెనో 14 మీద ప్రైజెస్ హైక్ చేసినాయి. ఇవే కాదు, ఇక్కడ స్క్రీన్ మీద లిస్ట్ వేస్తాను. ఈ లిస్ట్లో ఉన్న స్మార్ట్ ఫోన్ ప్రైసెస్ అన్ని కూడా ఆల్రెడీ హైక్ అయిపోయినాయి, ఆల్రెడీ పెరిగిపోయినాయి. ఇవే కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్మార్ట్ ఫోన్స్ కూడా మెల్లగా ప్రైస్ పెంచుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ ఇంక నుంచి లాంచ్ అయ్యే ప్రతి స్మార్ట్ ఫోన్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ప్రైసింగ్ పెడతారు. చాలా ఎక్కువ ప్రైసింగ్లో లాంచ్ అవుతుంది. అసలు ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది? మెయిన్ రీజన్ ఏఐ బూమ్ అవడం వల్ల. అసలు ఏఐ బూమ్ అవడం వల్ల స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఎందుకు పెరుగుతున్నాయి అనేది ఒక వీడియో పోస్ట్ చేశాను, చాలా రోజులు అయింది. ఆ వీడియోలో చాలా ఇన్డెప్త్గా డిస్కస్ చేశాను. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఏఐ బూమ్ అవడం వల్ల మార్కెట్లో క్రియేట్ అయిన ఆ చిప్ షార్టేజ్ వల్ల నెక్స్ట్ ఇయర్ 2026లో స్మార్ట్ ఫోన్స్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు నెక్స్ట్ ఇయర్ స్మార్ట్ ఫోన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ 2026లో లాంచ్ అయ్యే ప్రతి స్మార్ట్ ఫోన్లో కూడా రివర్స్ ఎవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. రివర్స్ ఎవల్యూషన్ అంటే వెనక్కి వెళ్ళడం అనమాట, ముందుకు వెళ్ళడం కాదు, వెనక్కి వెళ్తాం మనము. మెయిన్గా ర్యామ్స్ విషయంలో మనం ఇప్పటివరకు ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ర్యామ్స్ ఎంత చూసాం? మన OnePlus 13లో కూడా 24 GB ర్యామ్ చూసాం. సరే, అది పక్కన పెట్టేస్తే మినిమం 12 GB అండ్ 16 GB ర్యామ్స్ ఈ మధ్య ప్రతి ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మనం చూస్తున్నాం కదా. బట్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మనం చూడగలిగే మాక్సిమం ర్యామ్ 12 GB ర్యామ్ ఉంటుంది. అండ్ మిడ్ రేంజ్ ఫోన్స్ ఏవైతే 50,000 రూపాయలకి అట్లా వస్తాయో వాటిలో మనం 8 GB ర్యామ్ చూడబోతున్నాం. 12 GB ర్యామ్ తగ్గించేసి 8 GB చేస్తారు. ఇంకా తక్కువ బడ్జెట్లో 20 నుంచి 30,000 రూపాయల్లో ఇప్పుడు 8 GB ర్యామ్ అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు 8 GB ర్యామ్ పోయి మళ్ళీ 6 GB ర్యామ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. మోస్ట్లీ 20,000 రూపీస్లో మనం 6 GB ర్యామ్స్ ఎక్కువ చూస్తాము. అండ్ 15,000 రూపీస్ లోపు వెళ్తే మాత్రం అక్కడ మళ్ళీ మనం 4 GB ర్యామ్స్ చూడబోతున్నాం. మళ్ళీ 4 GB ర్యామ్స్ వస్తాయి. 10 to 15,000 రూపీస్లో మళ్ళీ 4 GB ర్యామ్స్ చూస్తాము. కొంచెం బడ్జెట్ పెరిగే కొద్దీ 6 GB ర్యామ్స్ 8 GB ర్యామ్స్ వస్తాయి. అండ్ ఫ్లాగ్షిప్కి వెళ్ళే కొద్దీ మాక్సిమం మనం చూడగలిగేది 12 GB ర్యామ్ మాత్రమే. 16 GBలు 24 GBలు అయితే కంప్లీట్గా ఆగిపోతాయి. అండ్ ఈవెన్ స్టోరేజెస్ కూడా ఇప్పుడు 20 నుంచి 25,000 రూపాయల దగ్గరే మనకి బేస్ మోడల్ 256 GB వస్తుంది. ఆ 256 GB వెళ్ళిపోయి మళ్ళీ 128 GB వస్తుంది. మళ్ళీ 64 GBలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. బట్ 128 GB అనేది బేస్ మోడల్ అయిపోద్ది. ఈ 256 GB అనేది టాప్ మోడల్కి వెళ్ళిపోద్ది. కొంచెం స్టోరేజ్లు అయితే తగ్గుతాయి, బట్ ర్యామ్లో స్టోరేజ్లు తగ్గించినా కూడా ఇంకా స్మార్ట్ ఫోన్ ప్రైస్ పెరిగిపోతుంటాయి. సో ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ కంట్రోల్ చేయడం కోసం బ్రాండ్స్ అన్ని కూడా కాంపోనెంట్ స్వాపింగ్ చేయబోతున్నాయి. కాంపోనెంట్ స్వాపింగ్ అంటే వేరే కాంపోనెంట్స్ లైక్ డిస్ప్లేలో లో క్వాలిటీ డిస్ప్లేస్ యూజ్ చేయొచ్చు. మీకు 40,000 రూపీస్ దాటితే LTPO ప్యానల్స్ వచ్చేవి డిస్ప్లేలో. ఇప్పుడు LTPO ప్యానల్ తీసేసి LTPS ప్యానల్ ఇస్తారు. అది మీకు డైరెక్ట్గా కనిపించకపోవచ్చు, కానీ మీకు మొత్తం టెక్నాలజీ మారిపోయింది. LTPS ప్యానల్ ఇచ్చుంటారు. అండ్ బడ్జెట్లోకి వస్తే మీకు చీప్ ప్యానల్స్ యూజ్ చేయడం, చీప్ డిస్ప్లే ప్యానల్స్ యూజ్ చేయడం, ఇట్లా డిస్ప్లే క్వాలిటీ తగ్గిపోద్ది. 15,000 రూపాయల లోపు మళ్ళీ పాత డిస్ప్లేస్ LCD డిస్ప్లేస్ వచ్చేస్తాయి. అండ్ డిస్ప్లే రిజల్యూషన్ కూడా 2K డిస్ప్లేస్ని 1.5Kకి, 1.5K డిస్ప్లేస్ని ఫుల్ HD డిస్ప్లేస్కి డౌన్గ్రేడ్ చేస్తారు. సో డిస్ప్లేస్లో ఇవన్నీ డౌన్గ్రేడ్ అవబోతున్నాయి ప్రైస్ బట్టి. అండ్ కెమెరా సెన్సార్స్ కూడా చాలా మారబోతున్నాయి. మెయిన్గా లో క్వాలిటీ సెన్సార్స్, పాత సెన్సార్స్, ఎప్పుడో 1 year బ్యాక్ 2 years బ్యాక్ యూజ్ చేసిన సెన్సార్స్ని మళ్ళీ మనం చూడబోతున్నాం. అండ్ మెయిన్గా టెలిఫోటో కెమెరాస్, మీకు మెయిన్గా టెలిఫోటో కెమెరాస్ ఓన్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మాత్రమే కనిపిస్తాయి. మిడ్ రేంజ్ ఫోన్స్, బడ్జెట్ ఫోన్స్ దేనిలో కూడా మీకు టెలిఫోటో కెమెరా అనేది కనిపించదు. రీసెంట్గా OnePlus 15R చూస్తుంటారు, దాని టెలిఫోటో కెమెరా ఎత్తేసారు. ఇలాగే ఉంటాయి అనమాట. నెక్స్ట్ రాబోయే ఫోన్స్ అన్ని ఇలాగే ఉండబోతున్నాయి. టెలిఫోటో కెమెరా ఎత్తేస్తారు. టెలిఫోటో కెమెరా అనేది ఓన్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మాత్రమే ఉంటుంది అనమాట. బడ్జెట్ ఫోన్స్, మిడ్ రేంజ్ ఫోన్స్ వీటన్నిటిలో టెలిఫోటో కెమెరా ఎగిరిపోద్ది. అండ్ ఇవి ఎగిరిపోవడం వల్ల ఫిల్లర్ లెన్స్లు వస్తాయి. ఫిల్లర్ లెన్స్లు అంటే 2 MP డెప్త్ సెన్సార్, 5 MP మ్యాక్రో కెమెరాలు, ఈ చెత్త కెమెరాస్ అన్ని వస్తాయి. ఒక 2 years బ్యాక్ ఉండేవి 5 MP 2 MP డమ్మీ సెన్సార్స్ ఉంటాయి. అవి ఇప్పుడిప్పుడే తగ్గిపోతున్నాయి, మళ్ళీ ఇంకా పెరగబోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్స్లో మెయిన్ కెమెరా 50 MP ఉన్నా కూడా సెకండ్ కెమెరా, థర్డ్ కెమెరా అనేది ఈ డమ్మీ కెమెరాస్ 2 MP, 5 MP, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. సో కెమెరాస్లో మనం మేజర్ డౌన్గ్రేడ్ చూడబోతున్నాం. అండ్ దీంతో పాటు ప్రాసెసర్స్, ఆల్రెడీ వాడేసిన ప్రాసెసర్స్, పాత ప్రాసెసర్స్ని మళ్ళీ వాడతారనమాట. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ Realme 16 Pro. దీనిలో యూజ్ చేసే ప్రాసెసర్ MediaTek Dimensity 7300 ప్రాసెసర్ని దీనిలో యూజ్ చేయబోతున్నారు. ఇది జనవరిలో లాంచ్ అవుతుంది. సేమ్ ఇదే ప్రాసెసర్ని Realme 15లో యూజ్ చేశారు, Realme 14 Proలో యూజ్ చేశారు, మళ్ళీ అదే ప్రాసెసర్ని Realme 16 Proలో తీసుకొస్తున్నారు. సో 3 జనరేషన్స్ 14, 15, 16 3 సిరీస్లో కూడా సేమ్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి, పాత ప్రాసెసర్స్ని మళ్ళీ తిప్పుతారు. లేదు కొత్త ప్రాసెసర్స్ని లాంచ్ చేయాలి అంటే ఆల్రెడీ పాత ప్రాసెసర్స్ ఉంటాయి కదా, వాటికే పేరు మారుస్తారు. కొత్తగా పేరు మార్చి అవే ప్రాసెసర్స్ని కొంచెం అటు ఇటుగా క్లాక్ స్పీడ్ అటు ఇటుగా మార్చి అదే ప్రాసెసర్ని మళ్ళీ కొత్త పేరుతో లాంచ్ చేసి మళ్ళీ ఆ ప్రాసెసర్ని అందరు తిప్పుతూ ఉంటారు అనమాట. సో ప్రాసెసర్స్ని అయితే మీరు పాత ప్రాసెసర్స్ని మళ్ళీ చూస్తారు. సో పర్ఫార్మెన్స్లో కూడా చాలా డౌన్గ్రేడ్ చూడబోతున్నాం. అండ్ వీటితో పాటు బిల్డ్ క్వాలిటీ ఒక 30,000 రూపీస్ దాటితే అక్కడ గ్లాస్ బాడీ, మెటల్ బాడీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. బట్ అవి కూడా తగ్గిపోతాయి, స్లోగా తగ్గిపోతాయి. మీకు అక్కడ ప్లాస్టిక్ బాడీస్ వస్తుంటాయి, బ్యాక్ సైడ్ అంతా ప్లాస్టిక్ బాడీ వస్తుంటుంది. సో బిల్డ్ క్వాలిటీ దగ్గర కూడా వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ చేస్తారు. అండ్ దీంతో పాటు 15,000 రూపాయల లోపు స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవ్వడం తగ్గిపోతాయి. ఎందుకంటే 15,000 రూపాయల లోపు బ్రాండ్స్కి పెద్ద ప్రాఫిట్ మార్జిన్ ఉండదు. చాలా తక్కువ ప్రాఫిట్ మార్జిన్లో వాళ్ళు ఫోన్స్ లాంచ్ చేస్తుంటారు. బట్ ఇప్పుడు ప్రైస్ పెరిగిపోతున్నాయి, వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి ఎక్కువ రిస్క్ చేయరనమాట.
15,000 రూపాయల లోపు పెద్ద స్మార్ట్ ఫోన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఈ విధంగా కెమెరాస్లో డౌన్ గ్రేడ్స్, డిస్ప్లేలో డౌన్ గ్రేడ్స్, ప్రాసెసర్లో డౌన్ గ్రేడ్స్, బిల్డ్ క్వాలిటీలో డౌన్ గ్రేడ్స్, ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్లో మీరు డౌన్ గ్రేడ్స్ చూడబోతున్నారు. మీకు ప్రైస్ అలాగే ఉండాలి అంటే ఎన్ని డిపార్ట్మెంట్స్లో డౌన్ గ్రేడ్స్ చూడాలి. లేదు ఈ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో నాకు అప్గ్రేడ్ కావాలి అనుకుంటే ప్రైస్ కూడా పెరిగిపోద్ది, ప్రైస్ చాలా పెరుగుద్ది. సో వీటికి రెడీగా ఉండండి. సో మరి నెక్స్ట్ ఇయర్ అసలు ప్రోగ్రెస్సే ఉండదా, అన్ని డిక్లైనింగ్ అయినా అసలు ప్రోగ్రెస్సే ఉండదా అంటే ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్లో ప్రోగ్రెస్ విపరీతంగా ఉంటుంది, అదే బ్యాటరీ. అసలు నెక్స్ట్ ఇయర్ బ్యాటరీస్ ఎలా ఉండబోతున్నాయంటే 8,000 mAh బ్యాటరీ, 9,000 mAh, 10,000 mAh బ్యాటరీ ఫోన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ మనం చూడొచ్చు. మోస్ట్లీ వీళ్ళ సెల్లింగ్ పాయింట్స్ కూడా యూఎస్పీస్ కూడా ఇవే ఉంటాయి అనమాట. మా ఫోన్లో 10,000 mAh బ్యాటరీ ఉంది, మా ఫోన్లో 9,000 mAh బ్యాటరీ ఉందని ఆ బ్యాటరీస్ని ప్రమోట్ చేసుకొని వీళ్ళు ఫోన్స్ అమ్ముకుంటారు. ఎందుకంటే సిలికాన్ కార్బన్ టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్ అవుతా ఉంది. సో వెరీ సూన్ మనం బ్యాటరీస్లో చాలా అప్గ్రేడ్స్ చూస్తాం, కానీ రిమైనింగ్ అన్నింటిలో కూడా డౌన్ గ్రేడ్స్ చూస్తాం. మీకు ఏదైనా మంచి స్పెసిఫికేషన్స్ కావాలంటే ప్రైస్ ఎక్కువ పెట్టాలి, లేదు నేను ప్రైస్ అంతే పెడతాను అంటే మీకు ఫీచర్స్ తగ్గిపోతాయి. ఈ విధంగా మీకు నెక్స్ట్ ఇయర్ అంతా కూడా స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవుతాయి. సో నా ఒపీనియన్, మీకు ఒకవేళ ప్రెసెంట్ ఏమైనా మంచి ఫోన్స్ కనిపించి అప్గ్రేడ్ చేయాలి అనుకుంటే మాత్రం వెంటనే చేసుకోండి. రీసెంట్గా మన ఛానల్లో 20,000 రూపాయల లోపు, 25,000 రూపాయల లోపు, 30,000 రూపాయల లోపు అన్ని ప్రైస్లో బెస్ట్ ఫోన్స్ ఏమున్నాయి అనేది వీడియోస్ చేసి పెట్టాను. ఒకసారి అవి చూడండి. మీకు ఏదైనా మంచి ఫోన్ దొరికింది, నేను అప్గ్రేడ్ చేసుకోగలను, నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకుంటే అప్గ్రేడ్ చేసుకోండి. లేదు వెయిట్ చేస్తాను అనుకుంటే మాత్రం మీరు కనీసం ఒక 2 years వెయిట్ చేయాలి. 1.5 year నుంచి 2 years ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఇవన్నీ సెటిల్ అయ్యి మళ్ళీ ర్యామ్ ప్రైస్, స్టోరేజ్ ప్రైస్ తగ్గి అన్ని సిచ్యువేషన్స్ అన్ని మళ్ళీ నార్మల్గా రావడానికి కనీసం 1.5 year నుంచి 2 years టైం పడుతుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఫోన్తో 1.5 year, 2 years లాగలను అనుకుంటే వెయిట్ చేయండి. మీరు కొత్తది కొనొద్దు, అదే ఫోన్ని కంటిన్యూ చేయండి. లేదు నేను ఫోన్ మారుద్దాం అనుకుంటున్నా, ఒక 2 monthsలో మారుస్తా, 3 monthsలో మారుస్తా అనుకుంటే మాత్రం ప్రెసెంట్ ఇప్పుడే మార్చేయండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ స్మార్ట్ ఫోన్స్ ఎలా ఉంటాయో మనం చెప్పలేము. సో నా సజెషన్, మీకు ప్రెసెంట్ ఏదైనా మంచి ఫోన్ కనిపించిందంటే మాత్రం బెటర్ ఇప్పుడే అప్గ్రేడ్ అయిపోండి. సో ఇది వాటి వీడియో అయితే. ఈ చేంజెస్ గురించి మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్ ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయితే మీరు కొంటారా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి. సో ఇది వాటి వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.